వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న 6.5 లక్షల మందికి చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో పాటు మీ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అందించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ఇక ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2025 మనకు మార్చి 17 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దాదాపుగా మనకు 33 డేస్ ఉన్నాయి. అయితే మీకు హాల్ టికెట్స్కి సంబంధించి మొదటగా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తా. ఈసారి హాల్ టికెట్స్ మీరు స్కూల్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ ద్వారా మీకు హాల్ టికెట్స్ని అందించబోతుంది ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు. సో అంటే గతంలో మీరు హాల్ టికెట్స్ కోసం మీ యొక్క స్కూల్స్కి వెళ్ళి మీ స్కూల్లో హాల్ టికెట్ అనేది తీసుకోవాల్సి ఉండేది. అయితే ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు ఆయా స్కూల్స్ మేనేజ్మెంట్ హాల్ టికెట్ ఇచ్చే విషయంలో విద్యార్థులకు చాలా సందర్భాల్లో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడం జరిగింది. అంటే ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల యొక్క ఫీజు బకాయిల్ని వసూలు చేయడం కోసం వాళ్ళు తమ హాల్ టికెట్లను అంటే విద్యార్థుల హాల్ టికెట్లను తమ వద్దనే ఉంచి ఎప్పుడైతే ఫీజు మొత్తం ఏదైతే డ్యూ ఉందో అది క్లియర్ చేసిన తర్వాత హాల్ టికెట్ అందించేవాళ్ళు. ఇక నుంచి అలాంటి బాధ ఉండదు. మీరు ఎంచక్క వాట్సాప్ ద్వారా మీ యొక్క హాల్ టికెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత హాల్ టికెట్ని ఎప్పటి నుంచి మనకి వాట్సాప్ ద్వారా అందుబాటులోకి రాబోతున్నాయి అనేది నేను ఫర్దర్ వీడియోలో చెప్తాను. అంతకన్నా ముందు మీకు ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు ఒక నెంబర్ ఇస్తుంది. ఆ నెంబర్స్కి మీరు హాయ్ అనే మెసేజ్ చేయడం ద్వారా మీ యొక్క హాల్ టికెట్కి సంబంధించి వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. అంటే మీ నేమ్, అలాగే మీ ఆధార్ ఐడి నెంబర్, ఆ తర్వాత మీ యొక్క స్కూలు, మీ యొక్క డిస్ట్రిక్ట్, ఈ వివరాలు అడుగుతారు. ఆ వివరాలు మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఎగ్జాక్ట్ హాల్ టికెట్ అనేది, ఒరిజినల్ హాల్ టికెట్ అనేది మీ యొక్క వాట్సాప్లో వస్తుంది. దాన్ని మీరు వాట్సాప్ ద్వారా అంటే ఆ వచ్చినటువంటి హాల్ టికెట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఒరిజినల్ హాల్ టికెట్ లాగా మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ సెంటర్కి తీసుకుని వెళ్ళి ఆ హాల్ టికెట్తో ఎగ్జామ్ రాయవచ్చు. దీనికోసం అంటే హాల్ టికెట్ కోసం మళ్ళీ మీరు స్కూల్కి వెళ్ళి అక్కడ మేనేజ్మెంట్ ద్వారా మీ యొక్క ఫీజు డ్యూని క్లియర్ చేసి హాల్ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక నుంచి అంటే ఈ సంవత్సరం అంటే 2025 పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులకి ఇలాంటి ఆఫర్ అనేది ఇచ్చింది. మీ యొక్క హాల్ టికెట్స్ని మీ సొంత వాట్సాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ హాల్ టికెట్ని యాజ్ ఏ ఒరిజినల్ హాల్ టికెట్గా వాడవచ్చు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇక మీరు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చే విషయంలో ఆలస్యం ఎందుకైంది అనేది ఫస్ట్ క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటంటే క్వశ్చన్స్ అనేవి చాలా ప్రాపర్ వేలో తయారు చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆలస్యమైంది. ఎనీహౌ క్వశ్చన్స్ అనేవి పూర్తి అయిపోయాయి. మీకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలో క్వశ్చన్స్ రిలీజ్ చేయడం మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లు అవుతుంది. కాబట్టి సో ఈ కారణం వల్ల మేము మీ యొక్క ఇంపార్టెన్స్ అంటే మీ ప్రిపరేషన్కి, మీ ఎగ్జామ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన మీకు ఈ టైంలో ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యే వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని రిలీజ్ చేయకూడదు అని మేము డిసైడ్ అయ్యాం. మీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెంటనే ఇమీడియట్లీగా మేము మీ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అందుబాటులోకి తీసుకొస్తాము. ఆ పర్టికులర్ డేటు, ఆ ప్రాసెస్ ఎలా మీకు అందించేస్తాము, దాని ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో కంప్లీట్గా చెప్తాను. కొంచెం అంటే స్కూల్లో చాలా వర్క్ ఎక్కువగా ఉండటం వలన సో రెగ్యులర్గా వీడియోస్ అనేవి అందించడం లేదు. సో రెండోది ఏంటంటే మీరు ప్రీ ఫైనల్ కోసం ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కొంచెం ఆ కారణం కూడా ఉంది. అందువలన ఇమీడియట్లీగా అంటే ఫ్రీక్వెంట్గా వీడియోస్ అనేవి రావటం లేదు. ఇక నుంచి ఇన్షాల్లా వీడియోస్ అనేవి మీకు ఫ్రీక్వెంట్గా అందుతాయి. ఇది ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. దాంతోపాటు ఒక లైక్ అనేది కొట్టండి. థ్యాంక్ యూ.